లోక సంబంధమైన వాటితో, వ్యాపార సంబంధమైన వాటితో సంబంధం లేకుండా తండ్రి జీవించడానికి అవసరమైనటువంటి వార్తలను మాకు అనుగ్రహించున్నది. ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మా హృదయాల్లో నీ యొక్క వాక్యాన్ని లోతుగా వచ్చి కలుపొచ్చేయమని వాడు మన కనుక ప్రభావం మీ కారణం చేసుకున్నాం. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామములో వందనాలు. 4వ అధ్యాయము మొదటి సమయాలు 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందామండి. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి. హోఫ్నీ ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసము పట్టబడి దేవుని మందసం అన్న మాట అక్కడ పలుకుగానే ఏది ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఏమైనా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చాను. ఏది కోడలకు ఫినెహాసు భార్యకు అక్కడికి గర్భం కలిగి కనుసొత్తులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నెప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కుంగి ప్రసవమాయను. ఆమె మృతును కూర్చుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిది గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు ఉంచినదై దేవుని మందసము పట్టబడిన తన సంగతిని తన మామయ్యకు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పాను. ఈ సంఘటన ఇశ్రాయేలుకి ఇప్పటికీ గుర్తుండేటువంటి సంఘటన. ఈ సంఘటన జరిగి మరి ఇప్పటికి కొన్ని 1,000 సంవత్సరాలు అవుతుంది, కానీ 2000 సంవత్సరాలు అవుతుంది. అంటే దావీదు గారి కంటే దావీదు గారి సమయంలో వ్యక్తి కాబట్టి దావీదు గారి కంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కంటే ఆయన సమయంలో ప్రవర్త. సో ఆ సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన అంటే ఈ 2,000 సంవత్సరాల 3,000 సంవత్సరాల క్రితం 3,000 సంవత్సరాల క్రితం సంగతి జరిగినటువంటి సంగతి ఇశ్రాయేలుకి గొప్ప గుణపాఠం చేసుకుని వస్తుంది. ఈ సంగతి మనం చదువుకుంటా ఉండగా సంఘమైనటువంటి మనకు కూడా గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తాం. ఏం కాబోదు అన్నటువంటి పేరు చూడండి పెట్టినటువంటిది సందేశం అందించినటువంటి ఒక మామూలు స్త్రీ. తన భర్త యాజకుడై ఉన్నాడు, తన మామ ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఈ స్త్రీ గురించి ప్రత్యేకంగా రాయబడింది ఏమిటంటే ఆ ప్రవచనం చెప్పింది. అక్కడ ఆవిడ తర్వాత చనిపోతుంది. అయితే ఆ ప్రవచనం చెప్తూ ఉంది ఇశ్రాయేలు నుండి ఈ ప్రభావము తొలగిపోతుంది. ఎందుకు ఇశ్రాయేలు నుండి ప్రభావం తొలగిపోతా ఉంది? మొట్టమొదటిసారి ప్రియులారా మనం క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే లీడర్షిప్ ఇశ్రాయేలులో చారోజు ఇశ్రాయేలు ఈరోజు సంఘంలో నుంచి ప్రభావము అనగా శక్తి మహిమ, దేవుని యొక్క శక్తి మహిమ ఈ రెండు కలిస్తే ప్రభావము. సో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ
దేవుని యొక్క సంఘం ద్వారా మాత్రమే ఈ భూమి మీద కనపరచబడుతుంది. కనుక దేని ద్వారా మాత్రము కనపరచబడుతుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అన్నమాట. భూమి అంతటికి కూడా, ప్రజలందరికీ కూడా తన శక్తిని, తన మహిమను కనపరచుకోవడానికి, తన ప్రభావాన్ని ఈ భూమి మీద చూపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ సంఘం. ఈ సంఘము సరిగా లేకపోవడానికి మొదటి కారణము ఇక్కడ కనపడతా ఉంది. ఏలీయు తన కుమారుడైన హోఫ్ని ఫిన్హాస్. కారణం ఏంటయ్యా అంటే, మొట్టమొదటి ఏలీ మంచివాడు కాదా, దుర్మార్గుడా కాదు, మంచివాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మనం చూస్తా ఉన్నాము, సమయంలో తల్లి అయినటువంటి అన్న ప్రార్థన చేయడానికి మందిరంలోకి వచ్చినప్పుడు ప్రవచించాడు. ఏది ప్రవచించి చెప్పాడు, మరుసటి సంవత్సరము నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు మౌతుల వాడిని కంటామని చెప్పి చెప్పాడు. ప్రవచనం చెప్పాడు తెలియకుండానే. అయితే పిల్లరా, అతను ఉండవలసినటువంటి విధానంలో తన పిల్లల్ని పెంచలేకపోయాడు. ప్రాబ్లం ఏంటయ్యా అంటే, ఏ విధంగా ప్రాబ్లము, తన యొక్క నడవడికలో పెరిగినటువంటి సమయాల్ని చక్కగా పెంచగలిగాడు. సమయాలు చక్కగా పెరిగాడు. అయితే తన కుమారుని చక్కగా పెంచలేకపోయాడు, ఆయన గర్తించలేకపోయాడు అని చెప్పేసి తన కుమారుని సరైన స్థాయిలోకి తీసుకొని రాలేకపోయాడు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. చూడండి, 2వ అధ్యాయము, సమయాల గ్రంథంలో 2వ అధ్యాయము. ఏమి బహు వృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయకు వచ్చిన స్త్రీలతో చేయించుటను మాట చెవులు పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలా చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేస్తున్నారు. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను. కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను అనేను. అయితే యెహోవా వారిని సంపదలిచి ఉంటది కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును అనుకూలుడు ఆయన రాయబడిందా? మీరు పాత వస్తుంది కదా, పాత దయను వర్ధిల్లించింది. నేను యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లించింది. ఇక్కడ ప్రత్యేకంగా రాయాల్సినటువంటి మాట ఎందుకు సమూయేలు గారి గురించి చెప్పబడింది అంటే, అదే ఏమి క్రింద ఉంటున్నటువంటి సమయంలో దేవుని దయలోనూ మనుషుల దయలోనూ చక్కగా వర్ధిల్లుతున్నాడు, అందరికి అనుకూలంగా ఉంటున్నాడు. సో ఎందుకు మరి ఈ హోప్ని ఫినాన్స్లో అంటే తండ్రి ప్రేమ, మనుషులైనటువంటి మనము దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఉండాలన్నా, మన సంఘస్థులు, మన పిల్లలు, మన కుటుంబాన్ని పెంచుకోవాలన్నా కానీ శరీర సంబంధమైనటువంటి ప్రేమల్ని కొన్నిటిలోకి తీసుకురాకూడదు. ప్రేమ ఉండకూడదని కాదు, కానీ దేవుని మార్గాల్లో ఖచ్చితంగా చూడండి, వారు ఎంతో భయంకరమైన పాపం చేస్తా ఉంటే వాళ్ళని ఏం చేయాలి? మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది కదా, దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా వారిని అక్కడే చంపాలి. మరి చేసినటువంటి పాపానికి ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా కానీ ఇలా చేస్తున్నట్టు కనపడితే కనుక ఊరి వెలుగులు తీసుకొని రాయి పెట్టుకొట్టి చంపేసేయాలని ఉంది. అంతేందుకు మొట్టమొదటి యాజకులు కావాలన్నటువంటి ప్రతిష్ఠించబడినటువంటి అహరోను కుమారులు అన్ని అగ్ని తీసుకుని వచ్చినప్పుడు పైనుంచి దేవుని అగ్ని వచ్చి వారిని మరి హతం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని సేవ అన్నది ఏదో ఆషామాషిగా చేసేటటువంటిది కాదు. దేవుని సేవ అనేది
బయట ఉన్నటువంటి వ్యక్తులకు చలామణి చేస్తూ చేసేటటువంటిది కాదు. ఏది తను ఎంత గొప్ప సేవకులకు, ఎంత గొప్ప పోస్టులో, ఎంత గొప్ప పొజిషన్లో ఉంచబడ్డాడో తను జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. తన కుమారుడికి ఎంత గొప్ప అధిపతి ఇవ్వబడిందో కూడా జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. పిల్లరా, ఇదే కారణం అన్నమాట. అంటే దేవుడు పిలిచినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపుకి తగినట్టుగా తను తాము సిద్ధపరచుకోకపోవటమే, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు లేకపోవటమే ఈ కారణం అన్నమాట. అంటే దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలిపెట్టింది మనం ఎలా ఉండాలి అన్నటువంటిది ఆ యాజకులైనటువంటి హోప్ని ఫినిహాసులు నడిచిపోయి అది ఇష్టం వచ్చినట్టుగా అది ప్రవర్తన చేస్తా ఉన్నట్టే తండ్రి అయినటువంటి ఏలి వారిని మందలిస్తున్నాడంట. మళ్ళీ గర్తించడంలా, వాళ్ళు వెలివేయటంలా, వాళ్ళని ఆ పోస్ట్ నుంచి తీసి పక్కన పెట్టడంలా వాళ్ళని మందలిస్తున్నాడు. తెలిసి నా కుమారులారా ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు. ఏదో చిన్న పెప్పర్మెంట్ పిల్లగారికి తీసుకుని చెప్పినట్టుగా చెప్తా ఉన్నాడు. విన్నారా? దేవుని మందిరంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకత్వం గురించి ఈ రోజున చాలా జాగ్రత్తగా దేవుడు ముందుగా హెచ్చరించిన యేసుక్రీస్తువా అనేకులు తొలగిపోతారు, అనేకులు భ్రష్టులు అవుతారు, అనేకులు దేవుని యొక్క మార్గాల నుంచి, భయభక్తుల నుంచి చల్లారిపోయి వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. కారణం ఏంటయ్యా అంటే ఏలియా ఉన్నప్పుడు దేవుని అగ్ని దేశంలో వారి మధ్యకి దిగింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతొచ్చారు. దేశంలో ఉన్న ప్రజలందరూ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. మీరు యెహోవా దేవుడిని నమ్మి నాకు రండి, నేను మీకు చూపిస్తానని చెప్పి ఆకాశం నుంచి అగ్ని వారి మధ్యలో దిగి వచ్చింది. ఏలియా ఉన్నప్పుడు ఆ దేశంలో రాజు కూడా వణికిపోయాడు. తప్పు చేయడానికి ఆహాబు భయపడిపోయాడు. ఒక మాట ఏలియాని అంటానికి కూడా భయపడిపోయాడు. అందుకనే ఏలియా అతన్ని గద్దించినప్పుడు ఇంటికి పోయి అలిగి అన్నం తినకుండా పడుకున్నాడంట. ఎవరు? రాజు. ఏలియా గారు ఎవరు? ప్రవక్త. ప్రవక్త గద్దిస్తే నీవు పొరుగు అని చేసినటువంటి అతని ద్రాక్ష తోట ఎందుకు నువ్వు దొంగతనంగా తీసుకున్నావు, బలవంతంగా తీసుకున్నావు, అతను చంపించావు, నిశ్చయంగా యెహోవాను శిక్షిస్తాడన్నప్పుడు అతను రాజు అలిగి వెళ్ళి ఎందుకు కారణం ఏంటి? పిల్లరా, దేవుని శక్తి మహిమ కలిగినటువంటి ప్రవక్తగా ఏది అక్కడ ఉన్నాడు కనుక అతన్ని ఎదిరించేటటువంటి సాహసం రాజు కూడా చేయకుండా ఒక యజమాని చేసింది. యజమానిలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం. యజమానులు దయ్యములకు సాదృశ్యంగా కనపడుతుంది. అంటే సంఘంలో దూరేటటువంటి దయ్యానికి, దొంగ ప్రవక్తలకి, దొంగ విధానాలకి సాదృశ్యంగా కనపడుతుంది. కానీ ఆహాబలా కనపడుతుందా? కానీ వీళ్ళగా దేవుని యొక్క నాయకత్వం ఎలా ఉండాలి, దేవుడు నియమించినటువంటి కట్టడం నుంచి తానైనను తన సొంత వారైనను ఒకే విధంగా చూస్తూ ఉండాలి. అందుకనే ప్రభు యేసుతో ఒక మాట చెప్తా ఉన్నాడు, ఎవడైనా కావలివాడు నియమించబడినప్పుడు శత్రువు ఆ దేశం మీదకి వస్తా ఉంది. 33వ అధ్యాయంలో చక్కగా చెప్తా ఉన్నాడు. చూడండి, చూద్దాం. ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం, ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం నుంచి, అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాగా ఊతనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గం వచ్చి వారిలో ప్రాణము తీయు ప్రకటించిన యెడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను. చూడండి, నేను కావలి వాని వద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. వాని దోషం గురించి, చచ్చిపోయినాడు వాడి దోషం గురించి పట్టుబడ్డాడు. కానీ హెచ్చరించాల్సిన వాడెవరు? కావలివాడు అనగా దైవజనులు, దేవుని ప్రవక్తలు, హెచ్చరించాల్సినటువంటి దేవుని ప్రవక్తలు. ఖడ్గము మీదికి వచ్చి చూసి కూడా
దాన్ని బాగా ఊరి ప్రజలు ఎలక్ట్ చేయకపోతే కనుక ఆ ఏ ప్రాణం అయితే పోతుందో ఆ ప్రాణంకు బదులుగా దేవుడు అందుకనే ఏది ఇక్కడ చచ్చిపోతాడు. మనంతా చదువుకున్నటువంటి పోషణలో యెహోవా మందసము అన్న మాట వినగానే ఏది వెనకబడి చచ్చిపోయాడంటే ఏది చచ్చిపోవాలో తెలిసిందా? ఇంకా కావలి వాని పని సరిగ్గా చేయగా కావలి వాని పని చేయకుండా తన కుమారులైనటువంటి వారి మీదకి కట్టము రావటం అతనికి తెలుసు. ఎట్లా జ్ఞానం లేనటువంటి వాడా ప్రవక్తలాగా ప్రవచనం చెప్తే సమూయేలు పుట్టాడు. సమూయేలు మరి రాత్రిపూట బాగులేని సమూయేలు అర్థం కాక సమూయేలు దేవుడు పిలుస్తుంటే ఇతనేమో అనుకొని ఏలి దగ్గరికి వస్తా ఉంటే ఏలి కనిపెట్టి నాయన యెహోవా నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు, ఈసారి ఆ శబ్దం కనుక వినపడితే నువ్వేమంటావు? ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. చూడండి ఎంత జ్ఞానము! దైవ జ్ఞానం లేక కాదు పిల్లలారా, దైవ జ్ఞానం లేక కాదు, తెలుసు. కానీ మరి పిల్లలకి నేర్పించరా? మరి ఖడ్గము దేవుని యొక్క ఖడ్గము ఆ పిల్లల మీద పడిద్దని ఏలికి తెలుసు. కానీ గద్దించలేని ఎంత గారాము, గద్దించలేనంత ఎక్కువ ఇష్టం, కుమారుల మీద ఎక్కువ ఇష్టం బట్టి వారిని గద్దించడం వారు సరైన దారిలో తీసుకురారు. ఈ రోజు పిల్లల సంఘానికి కూడా ఇదే స్థితి కలుగుతుంది. రోజు మనం ఈ వాక్యం చెప్పుకోవాలంటే గద్దించినటువంటి కుమారుడు సిగ్గు రాస్తాడట, బుద్ధి లేనివాడు అవుతాడు, తన తల్లికి తండ్రికి సిగ్గు రాస్తాడని ఉంది. ఈ రోజున సంఘం పరిస్థితి కూడా ఏంటి తెలిసిన 2వ దశలో రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు, సంఘంలో మొదట భ్రష్టత్వము సంభవించి పాప పురుషుడు కనబడిన తరువాతనే రాకడ వస్తుంది అంటున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం అండి. చదవండి. 2వ వచనం. ఆత్మవలనను కింద వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏ దినం గురించి? ప్రభు రాకడ దినం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు రాకడ గురించి మనం ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో సంఘంలో ఎక్కడ భ్రష్టత్వం అంట? సంఘంలో భ్రష్టత్వం సంభవిస్తుంది అన్నటువంటి వాక్యం మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, యిర్మీయా ప్రవక్త సమయంలో కూడా యిర్మీయా ప్రవక్త మరి నోరు మొత్తుకొని చెప్పాడంట, అయినా ఖడ్గము రాబోతా ఉంది, ఉత్తర దేశం నుంచి భయంకరమైనటువంటి ప్రమాదం రాబోతా ఉంది, దేవుడు ఒక భయంకరమైన శత్రువును పంపించబోతున్నాడు, ఇశ్రాయేలులారా మీరు పశ్చాత్తాపపడండి, దేవుని తిరగండి అని చెప్పించే యిర్మీయాని పట్టుకొని కొట్టారంట. మూతి పాలు కొడతా అని చెప్పి ఆయన మూతి పాలు కొట్టారు. బతికొండగా గుంటలో వేశారు, ఆయన చెరసాలలో వేశారు, సంఖ్యలు వేశారు. అయితే యిర్మీయా అంటున్నాడు కదా, నేనే తప్పు చేశాను, ఇదిగో ఈ వాక్యం చెప్పకపోతేనేమో దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, చెప్తేనేమో మనుషులు నన్ను కొడుతున్నారు. మనుషులు నేను పాపము ఏ పాపం చేస్తే నా తల్లి నన్ను కనకుండా ఉన్నా నేను పిల్లరా అలాంటి దైవజనులు ఈ రోజులు కావాలి. ఈ దినాలు అలాంటి దైవజనులు కావాలి. నువ్వు వచ్చే ఆశీర్వాదాలు చెప్పకపోయిన పర్లా, వచ్చేటటువంటి మేలును చెప్పకపోయిన పర్లా, దీనులు చెప్పకపోయిన పర్లా, దైవజనులను వాడు కాలువాడి లాంటి వాడు. కాలువాడు ఏం చెప్పాలి తెలిసిన? అంత సుఖంగా ఉంది, అంత సమృద్ధిగా ఉంది చెప్పాల్సిన అవసరంలా వచ్చేటటువంటి ప్రమాదం గురించి చెప్పాలి. ఏ ప్రమాదం జరగబోతా ఉందో, సంఘం ఎలాంటి స్థితిలో ఉందో, జాగరూకులై ఎలా ఉండాలో, ఎలా కాపాడుకోవాలో, ఎలా మెలుగు కలిగి ఉండాలో, ఎలా నరకాగ్నిని తప్పించుకోవాలో ఈ విషయాల్ని చెప్పేటటువంటి వారు ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లోంచి మనం చూస్తా ఉంటే మన సంఘము అంటే సార్వత్రిక సంఘము అటువంటి పరిస్థితుల్లోంచి తొలగిపోతున్నట్టుగా ఏం చూస్తున్నా కానీ సుఖము, సంతోషము, సమృద్ధి, సమాధానము యిర్మీయా గ్రంథంలో అది దేవుడు కలిగించాడు. వాళ్ళు సమాధానము అందరూ కానీ సమాధానము లేని దినములో సమాధానము ప్రకటిస్తూ ఉన్నారు. ఇలా సమాధానము ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఏలియా ఎప్పుడు గడిపిల్లరా
దేవుని యొక్క ఖచ్చితమైనటువంటి ప్రవక్తగా కనపడతాడు. ఏవి అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా మరి ముగ్గురిని అభిషేకించాడు ఎలీషా ప్రవక్త ద్వారా. ఏలియా ముగ్గురిని అభిషేకించాడు. ఒకటి ఎలీషాను అభిషేకిస్తాడు. రెండు సిరియా మీద ఆ రాజుగా ఇంకొక అతన్ని అభిషేకిస్తాడు. మూడు ఇజ్రాయేల్ మీద ఇంకొక అతన్ని అభిషేకిస్తాడు. ఆ రాజు గ్రంథము, మొదటి రాజు గ్రంథము 2వ రాజు గ్రంథం. హజాయేల్ని అభిషేకిస్తాడు. సిరియా మీద హజాయేల్ని అభిషేకిస్తాడు. ఆ తర్వాత 9వ అధ్యాయం, 2వ రాజు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాల వరకు చదవండి. అంతర ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లా, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు కింద చేత పట్టుకొని రామోద్గిలాదులకు పోయి అతను ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతని చాటుగా రప్పించి లోపల గదిలోకి అతన్ని పిలుచుకొని పోయి తైలపు కింద తీసుకొని అంత స్థలం మీద తైలం పోసి నేను ఇశ్రాయేలు మీద పట్టాభిషేకునిగా చేసినని యెహోవా సెలవిస్తున్నాడని అతను చాలని యెహూ ఇశ్రాయేలీయుల మీద దేవుడు అభిషేకించిన ఈ అభిషేకము పిల్లగా ఎలాంటిదంటే అంత్య దినాల్లో దైవజనులకి కలిగి ఉండాల్సిన అభిషేకం. అందుకనే ఏలియా 3 సందర్భాల్లో కనపడతాడు. మనకి చరిత్రలో 3 సందర్భాల్లో కనపడతాడు. ఒకటి ఆహాబు యెజెబెలు మరి పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో కనపడతాడు. రెండోది ఎక్కడ కనపడతాడు? యేసుక్రీస్తు వారు పుట్టే ముందర ఆయన మార్గం సరళం చేయడానికి వచ్చినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఏలియా నీకంటే ముందుగా వస్తాడని చెప్పబడింది కదా అని అడిగితే ఏలియా ఎవరు అని చెప్పాడు? బాప్తిస్మం ఇచ్చి యోహానే, ఏలియాని యేసు వారు చెప్పారు. ఏలియా రెండో సందర్భంలో ఎప్పుడు కనపడతాడంటే ప్రభు వారు భూమి మీదకి వచ్చేటువంటి సమయంలో, మొదటి రాకడ సమయంలో ఈ భూమి మీద ఒక్క ప్రవచనం లేదంట, ఒక్క ప్రవక్త లేదంట. అందరూ దారి తప్పిపోయి దాన్ని డార్క్ పీరియడ్ అంటారు. చీకటి సమయం, 400 సంవత్సరాల చీకటి సమయం. ఒక్క ప్రాఫెసీ లేదు, ఒక్క గ్రంథం లేదు, దేవుని గురించి ఒక్క ప్రవక్తుడు రాలా. అటువంటి చీకటిని చీల్చేయడానికి వచ్చిన వాడే ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను. మూడోదిగా ఏలియా ఎప్పుడు కనపడతాడు తెలిసిన? అతి దినంలో కనపడతాడు. ప్రభు రాకడ ముందర కనపడతాడు. మళ్ళా ఆయన రాబోతున్నాడు కనుక అంటే సంఘానికి కావాలి ఒక వ్యక్తి కాదు. ఏలియా అంటే ఒక వ్యక్తి కాదు. ఏలియా వంటి అభిషేకము అంటున్నాడు. ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు అంటున్నాడు. కనుక ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి అభిషేకం కలిగినటువంటి దైవజనులు మనకు అవసరం. సంఘం బాగు చేయబడాలంటే, సంఘం ఖచ్చితంగా ఉండాలంటే యెహూ చూడండి, దేవుని యొక్క ఏలియా యొక్క అభిషేకము ఎలీషాకి ఇవ్వబడింది. ఎలీషా యెహూని అభిషేకిస్తున్నాడు. యెహూ ఏం చేస్తున్నాడు చూడండి. యెహోరాము అనగా ఆహాబు కుమారుడైనటువంటి వీళ్ళందరూ ఆహాబు కుమారుడు యెహోరాము యుద్ధానికి వెళ్తాడు. 20వ వచనం, అతని మీదకి యెహూ వెళ్తున్నాడు. 20వ వచనం అండి. అప్పుడు కావలివాడు వీళ్ళని వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు కనుక అది నింషి కుమారుడైన యెహూ తోలడము వలనే వినుడని రథమును సిద్ధం చేయమని యెహోరాము. ఈ యెహోరాము ఎవరంటే ఆహాబు కుమారుడు. యెహోరాము సెలవేయగా వారు రథము సిద్ధం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములను ఎక్కి యెహూను కలియపోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు, చూడండి ఎక్కడది నాబోతు భూభాగం అంటే ఏం భూభాగము? ఆహాబు ఎవరి ద్రాక్ష తోట అయితే ఆక్రమించుకొని అతన్ని చంపేశాడో అది నాబోతు. దేవుని యొక్క ప్రణాళిక చూడండి, అక్కడికి తీసుకుని వస్తున్నాడు. ఎవరిని? ఆహాబు కుమారుడిని అక్కడికి తీసుకుని వస్తున్నాడు. తీసుకుని వచ్చి నాబోతు భూభాగములో అతన్ని ఎదుర్కొని పోయి, అప్పుడు ఈ మాట కోసం చదివించే దశ కూడా
అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, చూడండి షాలోమ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహూ షాలోమ్. షాలోమ్ అంటే సమాధానము అని అడుగుగా యెహూ అంటున్నాడు, నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఎంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చును? హల్లెలూయా. సమాధానము లేని దినముల్లో సమాధానము ప్రకటించు వారికి శ్రమ, శాపగ్రస్తులు వాడు. ఇది సమాధాన దినాలు కాదు. మనం ఉంటున్నది అంత్య దినాలు, ప్రభు రాకడ దినాలు. అతి కొద్ది సమయంలోనే ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయే సమయం. ఈ సమయంలో నేను సిద్ధపడాలి, అంత మాత్రమే కాదు. సంఘమును సిద్ధపరచాలి, అంత మాత్రమే కాదు. చుట్టూ ఉన్న వారికి కూడా ప్రభు త్వరగా రాబోతున్నాడు, జాగ్రత్త, మీ జీవితాలు బాగు చేసుకోనండి, మీ పరిస్థితులు బాగు చేసుకోనండి. ఇలానే పాపంలో లోకంలో మీరు జీవిస్తే కనుక నశించిపోతారు. దేవుని భయంకరమైన తీర్పు రాబోతుందని తీర్పుల గురించి ప్రకటించాల్సిన దినాలు పిల్లరా. ఈ రోజు మనం చూస్తామంటే ఎట్లాంటి దినాలు చూస్తామంటే సమాధానము, సంతృప్తి, సంతోషము, సమృద్ధి, నాట్యాలు, డాన్సులు, ఆడంగా అదే ఏమంటారు ఆడంబరాలు. సో ఇవన్నీ చేసుకునేటువంటి దినాలు కాదు. పిల్లల నాయకత్వం ఎప్పుడైతే తొలగిపోతారో, దేవుని భయం నుంచి, దేవుని భక్తి నుంచి నాయకత్వం ఎప్పుడైతే తొలగిపోతుందో సంఘం మీదకి దేవుని యొక్క శాపం వచ్చింది. దేవుని యొక్క ఖడ్గం సంఘం మీదకి వస్తుంది. ఆయన తీర్పు మొదట సంఘం నుంచే మొదలైంది, బయట నుంచి మొదలవుతుంది. మనలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే అక్కడెక్కడో క్రైస్తవులు ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు క్రైస్తవులు ఇబ్బంది, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళ మీదకి తీర్పు వచ్చింది కాదు. వాళ్ళకంటే ముందుగా సంఘములో నుంచే తీర్పు మొదలైంది. దేవుడు అంటున్నాడు యెరూషలేము నుంచే తీర్పు మొదలు పెడతారంటున్నాడు. కాబట్టి యెహూ వంటి వారు కావాలి. యెహూ ఏం చేసినాడట? యెజెబెలుకు సంబంధించిన సమస్త సంతానమును నాశనం చేశాడు. యెజెబెలు ఎక్కడ కనపడింది మనకి? యెజెబెలు ఎక్కడ కనపడిందండి? చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18 నుంచి తూయితైరా సంఘం యొక్క పరిస్థితుల గురించి చెప్తూ 19 నుంచి చెప్పండి. నీ క్రియలను రెండవ అధ్యాయం 19వ వచనం చూడండి. నీ క్రియలను 19 చదవదమ్మా. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా చూడండి ఎంత మంచిగా ఉంది సాక్ష్యం, ఈ సంఘం యొక్క సాక్ష్యం. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నవి. అయినను నీ మీద తప్పు నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తలను చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీ ముందని చూస్తున్నావు. జాగ్రత్తము చేయుటకును, యెజెబెలు ఏం చేసిందో చూడండి. జాగ్రత్తము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుగుచును, ఆయన దాసులకు బోధించు, వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుకుని దాని సమయం ఇచ్చింది కానీ అది తన జాగ్రత్తము విడిచిపెట్టి మారు మనసు పొందడంలో ఏం లేదు. యెజెబెలు అనేటటువంటి స్త్రీ అనేది చెప్తున్నారు కానీ ఇక్కడ ఇది సంఘంలోకి ప్రవేశించేటటువంటి ఒక పరిస్థితి, ఒక దురాత్మ. ఈ దురాత్మ ఏం చేసిందంటే ఈ దురాత్మ లోకంతో కలిపేసింది. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో 6వ అధ్యాయంలో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనము, 2వ కొరింథీ 6:14 మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండబడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తులకు బలియాలతో ఏమి సంబంధము. చూడండి, దేవుని యొక్క సంఘములకు లోకములకు సంబంధం లేదు అని చెప్తా ఉన్నాడు. సరే, దేవుని యొక్క సంఘములకు లోకములకు సంబంధం లేదు. ఈ దుష్ట ఆత్మ, ఈ యెజెబెలు యొక్క ఆత్మ సంఘంలో ఏం చేసింది తెలిసిన
లోకం అనేటటువంటి జాగ్రత్తను ఒక్కడై ఉన్నటువంటి ప్రభువునకు, ఒక్కడై ఉన్నటువంటి నీ భర్తకి పవిత్రాలైన కన్యకగా నేను అప్పజెప్పాలని. సంఘము పవిత్రంగా దేవునికి అప్పజెప్పబడాలి, పవిత్రంగా అప్పజెప్పబడాలి. కానీ లోకంతో కలిపేస్తున్నటువంటి స్థితి కనబడుతుంది. లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, ఆశలు, కోరికలు, వీటన్నిటిని తీసుకు అదే జాగ్రత్తం అదే జాగ్రత్తం అంటే దేవుడు చెప్పినటువంటి నియమాలు, దేవుడు చెప్పినటువంటి వాక్యమును వదిలిపెట్టేసేసి వేరే దిక్కులోనికి సంఘాన్ని నడిపించడం జాగ్రత్తం. అట్టి ఆత్మ ఎవరికి పడుతుందో తెలిసిన సంఘ నాయకులకు పడుతుంది, సంఘ విశ్వాసాలకు పడుతుంది, సంఘ నాయకులకు పడుతుంది. అందుకనే నీవు ఉండని చూస్తున్నావు. సంఘంలో చెప్తున్నాడు ప్రవక్త్రి అని చెప్పుకుంటున్నాడు ఒక స్త్రీ అంటున్నాడు. కానీ ప్రవక్త్రి అనేటువంటి ఆత్మ, అది స్త్రీ అంటే స్త్రీగా పురుషుడాన్ని కాదు, కానీ ఒక ఆత్మ, దురాత్మ అంచె దినాల్లో పిల్లరా చాలా జాగ్రత్తగా మనం లేకపోతే కనుక మనం చాలా ఇప్పుడు చూస్తాం. హైదరాబాద్ లో పాలని చెప్పి అమ్ముతున్నారట. ఆ కెమికల్ మొత్తం టీవీలో కూడా చూపించారు. పాలని చెప్పేసి అన్ని పాలని అమ్ముతున్నారట. కానీ అది కెమికల్ తో తయారు చేస్తున్నారు. నీళ్లు పోసి ఒక 2-3 చుక్కలు వేస్తే దాంతో పాలు తయారైపోయిందంట. హైదరాబాద్ లో పెద్ద ఎక్కడ పాలు తాగకూడదు అని చెప్పేసి అంటున్నారు. అలాగనే దేవుని యొక్క భక్తి ఏంటి, దేవుని యొక్క ఆత్మీయత ఏంటి, దేవుడు చూపించిన మార్గం ఏంటి, మనం జాగ్రత్తగా లేకపోతే కనుక ఇది పాలని మోసపోతాం. ఇది భక్తి, ఇది ఆత్మీయత, ఇది ప్రకటించబడుతుంది, మన కళ్ళ ముందు ప్రకటించబడుతుంది, మన కళ్ళ ముందు ప్రకటించబడుతుంది. అందుకనే దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టిపోతుంది. దేవుని యొక్క సన్నిధి ప్రజలు విడిచిపోతుంది, సంఘంలో విడిచిపోతుంది. నాయకత్వం చేస్తున్నటువంటి లోపం ఎంత భయంకరమైనటువంటి తెలిసిన. అందుకనే సేవకులకి 2 శిక్ష అంట. దేవుని వాక్యం ప్రకటించే వారికి 2 శిక్ష. ఎందుకంటే వారు ప్రకటించుకోవడాలు చేయలేదు కనుక, ప్రకటించుకోవడాలు ఉండలేదు కనుక 2 శిక్ష కనబడతాం. ఆ రోజున దేవుని యొక్క శక్తి, మహిమ సేవకుల ద్వారా కనబరుచుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఒక్కోసారి చూద్దాం, చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. యేసు క్రీస్తు ప్రభు ఆ రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రము ముట్టినప్పుడు ఏమన్నాడండి? 5వ అధ్యాయము 27వ వచనం నుంచి ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడుతున్ననుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, ఏం బయలుదేరిందట? ప్రభువారిలోంచి ప్రభావము బయలు వెళ్ళిపోయింది. యేసయ్య ఎప్పుడు కూడా శక్తితోనూ దేవుని యొక్క మహిమతోనూ ముట్టుకొని ఉండేటటువంటి ఇక్కడ ఈ సంఘటన ఖచ్చితంగా ఉన్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం యొక్క పరిస్థితి ఎలా కనపడుతుందంటే రక్తస్రావం కలిగే స్త్రీగా ఉంది. సంఘం యొక్క అంటే రక్తం దేనికి కారణం, దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రాణములకు సాదృశ్యం ఉంది, జీవానికి సాదృశ్యం. రక్తం లేదనుకోండి బలంగా ఉండగా మనం బలహీనంగా ఉంటాం, రక్తనాలు బలహీనంగా ఉంటాం. సంఘంలో కూడా అంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం, జీవము కలిగినటువంటి పరిశుద్ధాత్మ నింపుదల నడక, ఆయన శక్తి ఎప్పుడైతే లేకుండా పోతుందో ఈ స్త్రీ ఉన్నట్టుగానే అనేక సంవత్సరాలను బట్టి సంఘం కూడా బలహీనమైపోతాం. ఇంత ముందు చూడండి, మిషనరీల కాలం, పితరుల కాలం అంటారు కదా. పితరుల కాలం అపోస్తుల కాలం, అపోస్తుల కాలం నుంచి తర్వాత అది కొద్ది 100 సంవత్సరాలు తర్వాత మిషనరీల యుగం వచ్చింది. మిషనరీల యుగం వచ్చింది మార్టిన్ లూథర్ గారి సమయం దగ్గర నుంచి. అనే దేవుని శక్తి చాలా మరి అద్భుతంగా ప్రకటన చేయబడింది, కనపరచబడింది. అన్ని జనులు భూమి మీద అన్ని దేశాల మధ్యన దేవుని శక్తి కనపరచబడింది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? దేవుని యొక్క శక్తి, మహిమ, ఈ రెండు ఎప్పుడైతే మనం క్యారీ చేయము, ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ముట్టుకున్నా కానీ వారికి జీవం కలిగింది. అంటే అర్థమేంటి తెలిసిన? మనతో సహవాసం చేస్తూ ఉండగా, మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నామో, మనం ఎవరితో మాట్లాడుతూ ఉన్నామో, మనం ఎవరితో నివసిస్తూ ఉన్నామో వారిలో జీవం కలగాలి.
యేసుక్రీస్తు వారు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు వెళ్తా ఉంటే వారితో కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నాడు. వారితో మాట్లాడుతూ ఉంటే ఆ ఎమ్మాయి మార్గంలో వెళ్ళే శిష్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయంలో మండుతున్నట్టు కనపడినే కదా, మన హృదయంలో మండుతున్నట్టు మనం చూడలేదంట. అంటే నువ్వు దేవుని యొక్క పిల్లవాడి అయితే, దేవుని యొక్క కుమారుడు అయితే కనుక మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, మన గుండె మండుతూ ఉన్నటువంటి అనుభవంలోనికి వారిని నడిపించాలి. మనం మండితే కనుక వాళ్ళు మండేది, మనం మండకుండా వాళ్ళు ఎక్కడ మండుతారు? మనం మండకుండా మన చుట్టూ ఉన్న వారిని మనం మండించగలుగుతాం. దేవుని శక్తి ప్రభావము మొదట ప్రజల్లోంచి వెళ్ళిపోయి, మొదట దేవుని విశ్వాసులోంచి నాయకుల్లోంచి వెళ్ళిపోయి మిగతా వారికి అసలు కనపరచబడుతుంది. కాబట్టి చాలా సాదాగా, చాలా మరి ఏ మంట లేకుండా నిలువెచ్చని స్థితిలోనికి, లవదేక సంఘం వెళ్ళేటువంటి స్థితిలోనికి మన సంఘాలు వెళ్ళిపోతూ ఉండటము. అందుకని మనం దాని గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో మనం ఏం చేయాల్సిన, నడుము కట్టుకోనంట అంగలార్పు విద్యను నేర్చుకోవడానికి మనం ముందుండాలి. అంగలార్పు విద్యను ఆ చేసేటటువంటి స్త్రీలు పులోరంపుడి అంటున్నాడు. పిలుచుకోండి, మీ సంఘాల్లో పిలుచుకోండి, అంగలార్చాలను పిలుచుకోండి. మనమే అంగలార్చాల్సింది. ఎవరి గురించి అంగలార్చాలి? చచ్చిన వారి గురించి అంగలార్చకుడి అంటున్నాడు. చచ్చిన వారి గురించి అంగలార్చుకోవాలండి. చచ్చిన వారి గురించి, చావుటకు సిద్ధమై ఉన్న వారి గురించి అంగలార్చండి. చావుట వాళ్ళు చచ్చిపోయాడు అనుకోండి, అంటే చచ్చిపోవడం అంటే శరీరంలో వచ్చి కాదు, ఆత్మీయంగా లోకంలో ఉన్నవాడి సంగతి తర్వాత అసలు రక్షణ పొంది, బాప్తిసం పొంది, మారు మనసు పొంది దేవుడి సంఘానికి వస్తా, ప్రతిదినం కూడా వాళ్ళ దగ్గరికి వస్తా ఉన్నటువంటి వీళ్ళే సరిగ్గానే వేద గురించి కదా అంగలార్చాల్సింది. మొదట సంఘాల గురించి ప్రార్థన చేయాలి. సంఘాల్లో దేవుని యొక్క జీవంతరం కాదు, దేవుని యొక్క నిజమైనటువంటి ఆ ప్రభావము సంఘాల్లో కనపడాలని ప్రార్థన చేయాలి. దేవుని సేవకుల గురించి ప్రార్థన చేయాలి. ప్రతి సేవకుల ద్వారా కూడా దేవునితో ఉద్దేశం ఆయా ప్రాంతాలు, వాళ్ళు ఏ ప్రాంతంలో చేస్తా ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క ఉద్దేశం మేరకే సేవలకు పిలుచుకున్నారు. ఆయన సేవలను పిలుచుకున్న సేవకుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మరి పరిచర్యలు ప్రభావవంతం జరుగుతుంది. పౌలు గారు అడుగుతాడు కదా, అందుకని సేవకుడు 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉండే ఎంత గొప్ప దైవజనుడు పౌలు గారు అంటాడు, మీరు మా గురించి ప్రార్థన చేయండి అంటున్నాడు. మా గురించి నిత్యము మొరపెట్టండి, ప్రార్థన చేయండి, నాకు అవసరం. లేదంటే కనుక సంఘ నాయకత్వం ఒకసారి చూసిపోతే సాతాను దేని మీద కొడతాడు, సంఘ నాయకత్వం మీద కొడతాడు, శిరస్సు మీద కొడతాడు. ఎవరైతే లీడర్స్ లాగా ఉంటారో వాళ్ళు పట్టుకుంటాడు. చూడండి, మనం కూడా చాలాసార్లు మాట్లాడుకుంటాం, వాళ్ళు మొదట్లో భక్తిగానే ఉండేవాళ్ళండి, వాళ్ళు మొదట్లో చాలా శక్తిగానే భక్తి చేసేవాళ్ళండి. ఆ తర్వాత ఏమైపోయింది, చల్లారిపోతాం. సంఘ నాయకత్వాన్ని కొట్టాం కదా, ఎందుకు తెలిసిన నాయకులను కొట్టే, లీడర్స్ ని కొట్టే తర్వాత ప్రజలందరినీ కూడా విశ్వాసం. కాబట్టి సంఘాల గురించి ప్రార్థన చేయాలి పిల్లల. సంఘాల యొక్క పరిస్థితులు, నాయకత్వం గురించి కూడా చేయాలి. మనం మొట్టమొదటి సంఘంలో మనం చూసినట్లయితే కనుక మనకి ప్రభావం కలిగిన సంఘం అంటే అపోస్తలుల దినాల్లో కనపడిన సంఘం, ప్రభావం కలిగిన సంఘం. ఆ సంఘంలో ఏమేమి ఉన్నాయో మనలో కూడా ఉండాలి. అది మనం ప్రయత్నం చేయాలి. అపోస్తలుల కార్యాల్లో ఏమేమి కనపడతాయి చూడండి. మనకి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రభు వారికి ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటలో ఫస్ట్ సంఘానికి ఉన్నటువంటి ప్రైమరీ, ఏ సంఘానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ విశ్వాసకైనా, ఏ సేవకుడికైనా ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విధేయత, మాట వినుట. ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఆ మాటకి ఇంకా లోపడాలంటే సత్యావరిగా ప్రవాసంగా చచ్చినా కానీ ఆ మాటకు లోపడి ఉంటాం. ప్రభు ఏమంటున్నాడంటే మీరు పై నుండి మీకు వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ పొందుకునే వరకు ఇక్కడ నుంచి వెళ్ళవద్దు. ఈ మాట చెప్పినప్పుడు ఆ మాటకి మనం లోపడాలి.
ఆ పేతురుతో పాటు ఉన్నటువంటి 120 మంది, ఒకరిద్దరు కాదు 120 మంది ఒక మేడగదిలో ఉన్నారండి. 10 రోజులు ఎట్లా ఉంటుంది? 10 రోజులు 120 మంది మన ఇంట్లో ఉన్నారనుకోవచ్చు. అది పెద్ద ఒక ఎకరంలో ఉన్న మేడగది ఏం కాదు. ఎరుసలేం ఇప్పుడు కూడా ఉంది మేడగది. ఏమి లేదు, ఏమి లేదు, ఉపవాసమే. ఉపవాసం అంటే ఇంతమంది. చాలా మంది ఏమనుకుంటా ఉంటారు, కొంచెం మన మందిలో ఫుల్ అయిపోయారు అనుకోండి, బయట ఉంటాం. నాకు ఎప్పుడు ఆ మాట గుర్తు వస్తూ ఉంటుంది, యెహోవా చేత ఆశీర్వదించబడ్డవాడా నువ్వు లోపలికి రా, నువ్వు బయట నిలవనేలా ఎక్కడో అంటా ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే అందరూ ఇరుతుందండి, చైర్లు లేవండి, కింద కూర్చోవాలి, ఫుల్ అయిపోయింది, గాలి ఆడటం లేదు, వెలుతురు లేదు, ఏదో కారణాలు చెప్తారు. మరి 10 రోజుల పాటు 120 మంది ఒక మేడగదిలో ఉండి ఇంటికల్లా అక్కడే ఉన్నారు, అక్కడే నిలుస్తున్నారు. పై నుండి మీకు వాగ్దానం చేయబడిన ఆత్మ మీరు పొందుకునేవారు కాదు. కనుక ఇలా ప్రభావం మనం కలిగి ఉండాలి, విధేయత మనం కలిగి ఉండాలి. ఫస్ట్ మనం కలిగి ఉండాల్సింది. రెండో విషయం ఏంటి తెలుసిన, చూడండి 14 వచ్చిన వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుంది. హల్లెలూయా. రెండోది ఏంటంట, ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇంకో విషయం అంటారండి, ఏక మనస్సు కలిగి. మొదటి సంఘంలో మీరు ఎక్కడైనా చూడండి, ఈ మాట 4 అధ్యాయాల వరకు కొన్నిసార్లు కనపడింది. వారు ఏక మనస్సుతో ఏకీభవించి ఒక్కటే చోట ఒక్కరే కూడుకొని అని ఈ పదాలు చాలాసార్లు 4 అధ్యాయాల వరకు మనకు కనపడతా ఉంటాయి. ఏక మనస్సు లేకపోతే అక్కడ దేవుని ప్రభావం కనపడదు. ఈ రోజున సంఘంలో ఏం జరుగుతుంది, సాతాను ఉండేదే ఒక 30 మందో 40 మందో ఉంటే దాంట్లో మళ్ళా 10 గ్రూపులు ఉంటాయి. 4 గ్రూపులు, ఒక నలుగురు, ప్రతి నలుగురు ఒక గ్రూపు, ప్రతి నలుగురు ఒక గ్రూపు అవుతారు. ఉండేదే 20 మంది 30 మంది. వాళ్ళకు ఇన్ని గ్రూపులు ఏంటంటే ఐక్యత లేకుండా చేస్తే దేవుని యొక్క శక్తి ఆ సంఘం మీదకి రాదు. అది సాతాను యొక్క ఉద్దేశం. అది మనం ఏమనుకుంటామంటే, ప్రతి ఏకీభవించకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనుకునే విషయం ఏంటంటే, వాళ్ళు చక్కగా లేరు, వాళ్ళు బాగలేరు, వాళ్ళు పద్ధతిగా లేరు, వాళ్ళు ప్రార్థనతో లేరు, వాళ్ళు ఆత్మీయంగా లేరు, వాళ్ళు నాతో సరిగ్గా ఉండటం లేదు, వాళ్ళ నాతో ఎన్నో కారణాలు ఉంటాయి. ఎన్నైనా కారణాలు ఉంటాయి. ప్రభు నీకేం చెప్పాడు? ఒకటే మాట, ఏక మనస్సు కలిగి ఉండటానికి ప్రయాసపడతాడు. అంతే. సమాధానంతో ఉండడానికి ప్రయాసపడు. నువ్వు కాలు పట్టుకో, వెళ్ళి నువ్వు కాలు పట్టుకో, కన్నీరు విడిచి వాళ్ళు పట్టుకొని బతిలాడుకో, కానీ ఏక మనస్సు పోనీయొద్దు. ఎందుకు తెలిసిన, సంఘం లేకపోతే విశ్వాసీ లేదు. ఇప్పుడు మనం చూడండి, ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో ఉంటాం. ఇల్లే లేదనుకోండి, చెట్టు కింద దానికి ఒకరు, పూటకొకరు, చెట్టుకి ఒకరు అయిపోతారండి. అది సంఘమే లేదనుకోండి, ఒక్కొక్కరి పరిస్థితి ఏమైపోతుంది. దేవుని యొక్క సన్నిధి నుంచి వెలివేయబడినటువంటి ఆదాము, అవ్వ, లేదంటే దేవుని సన్నిధి బయట నుంచి కూడా ఇంకా వెలివేయబడినటువంటి కయ్యూరు లాగా పైకి సన్నిధి నుంచి బయటకు తోలే పడతారండి. కారణం ఐక్యత. ఐక్యత కావాలి. మనం ఎక్కడికి ఎంత దూరమైన ఐక్యత కోసం ఎంతైనా మనం తగ్గించుకోవచ్చు. ఎంతైనా కానీ అమ్మ నీ కాలు పట్టుకుంటా, నీ బాధ తప్పు నాదే, తప్పు చేసుకున్నావు వారు అన్నారు. మీరు దోషం చేసిరు అన్నారా? ఆయన సిలువ వేస్తానంటే మీరు తప్పు చేశారు, మీరు కూడు బోతులు, మీరు అసూయాపరులు, మీరు ద్వేషం ఉన్నారు అయ్యని చెప్పాడు ఆయన. ఏం చెప్పాలి అసలు? ఒక్క మాట కూడా చెప్పాలి. కానీ బైబిల్లో రాయబడింది కదా. ఆయన చెప్పకపోయినా కానీ అందుకనే ప్రతి ఒక్కటి బహిరంగపరచబడింది అంట. మనం ఏం చెప్పడం అవసరం. వీళ్ళు మనకు అట్లా కుట్ర చేశారు, ఇట్లా కుట్ర చేశారు, ఇక మన మీద ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు, ఏం అసలు మనం మాట్లాడకూడదు అంట. మౌనంగా ఉండటం మేలు. అంతే. ఆయన గొర్రెకి బొచ్చు కత్తిరించు అని ఆయన మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నట్టు మనకొక మాదిరి మౌనంగా ఉంటాం. అంతే. నీ ప్రవర్తన నన్ను క్షమించండి, నా ప్రవర్తన నచ్చకపోతే కానీ నా నుంచి అవతల వ్యక్తి నుంచి ఏదైనా తప్పు జరిగితే నువ్వు వెళ్ళి అతనితో సమాధానం పడి అప్పుడు నీ అర్పణ తీసుకోరా అన్న. అతని దగ్గర నుంచి తప్పు జరిగితే మరి అక్కడికి వెళ్ళి మనం అది వీళ్ళ ఏకత్వం కోసం. అందుకే ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు కదా,
నేను మీ నుండి కోరుకుంటుంది ఏదైనా ఉంటే మీరు ఏక మనసుతోనూ ఏకభావంతోనూ ఏకతాత్పర్యంతోనూ ఒక ప్రేమతోనూ ప్రభువుని మీరు సేవించాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ లేకపోతే సంఘంలో పోగొడుతుంది అదేనండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంటారు, కొద్దిమంది ఇంకో రకంగా అంటారు, వాళ్ళందరూ ఒక బ్యాచ్ అండి, వాళ్ళందరూ ఒక బ్యాచ్, వీళ్ళందరూ ఒక బ్యాచ్, పాస్ట్ గారు ఒక బ్యాచ్, పెద్దలకు ఇంకో బ్యాచ్, అందరూ బ్యాచ్ ఏకత్వం పోయింది. మనం ప్రార్థన చేయాలి, ఏకత్వం గురించి ప్రార్థన చేయాలి. సంఘాలు ఏకత్వం రావడం, ఏకత్వం కొరకు ఎప్పుడు వారు సమాధానం తీసుకురావడానికే చచ్చిపోయాడు. అంటే ప్రాణం ఇచ్చినదే తప్పలేదంట సమాధానం కోసం, ఏకత్వం కోసం. మనం మైలు దూరం 2 మైళ్ళు వెళ్ళాలి ఏకత్వం కోసం. అంతేకాని మనం ఇక్కడ చుట్టేసుకొని కూర్చున్నాం అనుకోండి, రాదు ఏకత్వం, అట్లా రాదు. కనుక వాళ్ళు ఏకత్వం కలిగి, ఏక మనసు కలిగి ఎంతగా ప్రార్థన చేసింది. 3వ విషయం ప్రార్థన. మొట్టమొదటి విషయం విధేయత, 2వ విషయము ఏక మనసు కలిగి ఉంటాం, 3వది ప్రార్థన చేయడం. ప్రార్థన లేదండి. ఇప్పుడు సంఘాల్లో విశ్వాసుల్లో కూడా అన్నీ ఉన్నాయి. విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టేసి మీటింగ్లు పెట్టాలున్నాయి, మందిరాలు పెట్టాలున్నాయి, రకరకాలైనటువంటి పరిచర్యలు అన్నీ ఉన్నాయి. దాన కార్యక్రమాలు, వస్త్రాలు, మనసులు, అవి మనసు. ప్రార్థన లేదు, ప్రార్థన లేదు, ఏకాత్మ లేదు. ఏకాత్మ లేకుండా ఎన్ని ప్రార్థన చేసినా ఒకటే కదా. ఏకాత్మ లేకుండా ప్రార్థన చేస్తున్నందుకు ఒక సంఘం వెనకాల కుర్చీలో సైతాన్ని కూర్చొని చొట్ట కలుపుకుంటా ఉంటాడు హ్యాపీగా. ఎందుకంటే ఆ ప్రార్థన నెరవేరదు కదా. వారు ఏక మనసుతో కూడి ప్రార్థించినప్పుడట భూకంపం కలిగింది. అక్కడ భూమి కంపించింది అని రాయబడింది. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో చూడండి, 32వ వచనం చూడండి. విశ్వసించిన వారందరూ 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యం ధైర్యముగా పోతుంది. అంటే మొదటి రావాల్సింది ఏకత్వం, మొదటి రావాల్సింది ఏకత్వం. ఏకత్వంతో వారు కూడి ప్రార్థన చేసినప్పుడు కూడిన చోటు కంపించింది. ఇప్పుడు కంపించడం ఏమీ లేదు. ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఫినాన్స్లో ఏం చేశారు, మందసం తీసుకొని వెళ్ళడానికి పోయారు. అసలు వీళ్ళకి పరిశుద్ధ జీవితాలు లేవు. ఫస్ట్ ప్రార్థన తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూడాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధత గురించి తర్వాత చెప్తాను. వీళ్ళకి పరిశుద్ధత జీవితంలో మార్పు లేదు. వీళ్ళు మందసాన్ని తీసుకొని యుద్ధానికి తీసుకొని పోతా ఉన్నారు. ఇజ్రాయెల్ గెలిపించుతారు, దేవుడి మందసాన్ని మోస్తున్నారు. అది ఎలాంటిది? అది ఎలాంటిదంటే ఏకత్వం లేకుండా, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ అది వేస్ట్. ఎప్పుడు రావట్లేదు. చాలా మంది నిజంగా నిన్న 6 దినాల్లో ఉన్నటువంటి పాటలు పాడుకుంటా ఉంటే, 6 భక్తులు రాసినటువంటి పాటలు పాడుకుంటా ఉంటే నా మనసులో అనిపించింది, ఏంటి ఈ పాటలకి ఇంకా సంవత్సరాలు గడిచేస్తుంది, ఎందుకు ఇంత శక్తి ఉంది, ఎందుకు మనసు అంత కదిలించేటటువంటి పాటలుగా ఈ పాటలు ఉన్నాయి అని అనిపించినప్పుడు పాటలు వల్ల మనిషిలో ఇప్పటికీ కదిలించబడతానే ఉంటాయి. అందుకనే కొన్ని పాటలు తేలిపోతా ఉంటుంది. గాలి పింజలు, గాలి దూరి పింజలు అంటారే. 2 కాచులు వేసినటువంటి పేద విధవరాల గురించి వారు చెప్పిన మాట ఏంటంటే, ఆమె తన జీవనమంతయు ఇచ్చి 2 కాచులే. 2 కాచులు ఆమె జీవనమంతయు అంటే ఆమె ఇష్టపడకుండా ఇచ్చిందా? ఆమె ఫోర్స్ చేశారా? ఆమెకి హృదయంలో ప్రభు యొక్క ఒక అర్పణ లేకుండా ఇచ్చిందా? ఈరోజు అర్పణలు ఉన్నాయి, కానుకలు ఉన్నాయి, సమర్పణ లేదు. చూడండి 12వ అధ్యాయం, రోమిలకు రాసిన 12వ అధ్యాయంలో మనకి వచ్చింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఫస్ట్ మీ శరీరాన్ని సమర్పించుకోండి అయ్యా. మీ డబ్బుల్ని కాదు, మీ ఆస్తుల్ని కాదు, మీకు సంబంధించిన మీ శరీరాన్ని సమర్పించండి, మీ అంతరంగాన్ని సమర్పించండి, మీ హృదయాన్ని సమర్పించండి.
మీ శరీరం దానికి సమర్పించుకోండి దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బట్టి మారుకొనుచున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. ఇది సేవ చేయడం అంటే చాలండి, చాలు. ఇట్టి సేవ అంటే మనం సేవ చేస్తున్నాం, దేవుని సేవించడానికి ఉన్నామని చెప్తాం. సేవ చేయడం అంటే పాస్టర్లే సేవ చేస్తున్నట్టు కాదండి. ప్రతి ఒక్క విశ్వాసి, దేవుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవించుతున్నారు. కనుక నీ శరీరాన్ని సమర్పించుకో, ఫస్ట్ నీ హృదయాన్ని సమర్పించుకో. నీ హృదయము, నీ అంతరంగము, నీ శరీరము, నీ ఉన్న సమస్తము కూడా ఆ కానుకతో పాటుగా ప్రభువుకి ఇవ్వాలి. అందుకనే ఎప్పుడు జాషువా డానీ గారు దైవజనుడు జాషువా డానీ గారు ఎప్పుడు చెప్తా ఉండేవాడు. అది చాలా కానుకలు తీసుకొస్తా ఉంటారట. వేల మంది లక్షల మంది వస్తా ఉంటారు. ఆయన డైరెక్ట్ మీటింగ్ లో చెప్తా ఉంటాడు, గాడ్ డజంట్ వాంట్ యువర్ ఆఫరింగ్స్. దేవునికి నీ యొక్క ఆయనకి ఏమి అవసరంలా, ఆయనకి నువ్వు తెచ్చేటటువంటి వేల కొద్ది లక్షల కొద్ది కానుకలు నీ హృదయం కావాలి. దేవునికి నీ హృదయపూర్వకంగా మీ కానుకలను తీసుకుని అందరికీ నేను ఎక్కడ రాసిన హృదయపత్రికలుగా హృదయపూర్వకంగా అర్పించుకునే కాదు. పిల్లల సమర్పణ లేదు. ఈ రోజున కొంత భాగం ఇస్తున్నా అంటే జీవితంలో కొంత భాగం, హృదయంలో కొంత భాగం, మనకున్న మనస్సులో కొంత భాగం దేవునికి కొంత ఇస్తున్నాం. సమర్పణ అంటే అది కాదు. ఒక భార్య భర్తకి సంపూర్ణంగా సమర్పించుకున్నట్లు విశ్వాసం దేవాది దేవునికి సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించుకోవటమే క్రైస్తవ జీవితం. కొంత భాగం ఇచ్చేటటువంటిది సమర్పణ కాదు. అదే చేసిన తప్పు. ఈ అననీయ సప్ఫీరా వచ్చి కొంత భాగము ఇచ్చారు, కొంత భాగం ఇవ్వలేదు. సరే ఇస్తే ఇచ్చారు కాక దేవుడు దాని గురించి ఇవ్వలేదు కానీ అబద్ధమాడిది అంటున్నాడు. ఇప్పుడు మనకు కనపడట్లేదా అలాంటి పరిస్థితి? లోపల మనకి హృదయము కొంత భాగము, లోపలతో కొంత భాగం మన ఇష్టాలతో మన కోరికలతో కొంత భాగం దేవుడు. కానీ పై కనపడేది నేను నిండైన విశ్వాసం అండి. నేను నిండైనటువంటి విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం బలమైనటువంటి ఆత్మీయులాగా మనం కనపడకూడదు. దానికంటే కనపడకుండా లేదు కదా. దానికంటే పైకి మనం లోపల ఎట్లా ఉన్నాం, బయట ఎట్లా కనపడటం లేదు. నేను అయా ప్రభా నేను ఎంతవరకే నీకు సమర్పించుకోగలుగుతాను, ఎంతవరకే నేను నాకు లేదు. కానీ బయటికి మనం కనపడుతుంది ఎంత ఆత్మీయులాగా మనం కనపడుతున్నాను. అది మంచిది కాదంట. దేవుని యొక్క సంఘము, మొట్టమొదటి సంఘము అంత భయంకరమైనటువంటి మరి ఉద్యమం చూసిందంటే ఎన్ని కూడా కారణం. ఎంత సమర్థం ఉంది వారి దగ్గర సంపూర్ణంగా వారి జీవితాన్నే పెట్టేసారు. ఇంకేముంది? జీవితమే, నా జీవితమే నీకు ఇస్తున్నా ప్రభు అన్నప్పుడు ఇంకేముంది? ఇంకెనకాల ఏమన్నా ఆశలు ఏమైనా ఉన్నాయా, కోరికలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఆఖరిగా ఏడవది శ్రమలో. శ్రమలో కూడా సంఘం పోకుండా, శ్రమలో కూడా మనం శ్రమను తప్పించుకొని తిరుగుతున్నాను. శ్రమను తప్పించుకొని తిరిగేటటువంటి సంఘానికి మరి దేవుని ప్రభావం ఎలా కలిగి ఉంటాం? దేవుని యొక్క ప్రభావం కలిగి ఉండాలంటే ఆ జనాలు మొదటి సంఘంలో లేదు కానీ వెరీ ఫస్ట్ డేస్లోనే మొదటి సంఘం మొదటి ప్రసంగమైంది విషయంలో పరిశుద్ధాలు నీకు వచ్చినప్పుడు 3000 మంది మారు వస్తుంది. రెండో ప్రసంగం 4000 మంది మారు వస్తుంది. ఆ రెండవ ప్రసంగం అప్పుడు వారు బోధ చేస్తూ ఉండగా యోహాను పేరు దగ్గర తీసుకుని తోడాలు కొట్టారు. వాళ్ళని కొట్టి వాళ్ళకి చంపుదామని డిసైడ్ చేస్తామంటే వాళ్ళు ఏదేమైనా కానీ వెనక్కి వెళ్ళేటట్టుగా సిద్ధపడటం లేదంట. కాబట్టి వాళ్ళు ఇంకెప్పుడు చేస్తున్నామన్నా ప్రకటన చేయకూడదని చెప్పినప్పుడు అప్పుడు దేవుని మాట వినవల్లా, మనుషుల మాట వినాలా? దేవుని మాట మాత్రమే వింటాం. మరుసటి రోజే వాడు వచ్చి అంటే వాళ్ళ కలిగినటువంటి శ్రమను బట్టి పారిపోలేదు, భయపడలేదు, వెనకడికి వేయలేదు, తప్పించుకోలేదు. ఇది మరో అనేక భయంకరమైన శ్రమలు మన జీవితాల్లో పడుతుందట. దేవుడు వెంబడిస్తున్నప్పుడు శ్రమ ఉన్న చోట మహిమ వస్తుంది. అగ్ని వంటి శోధనని పట్టుకొని మనం వెళ్తున్నట్ట మన విశ్వాసం అగ్నిలో ఇవ్వబడినటువంటి సువర్ణము వలె అప్పుడు ప్రభు కనపడు దినమున మీకు వ్యక్తులు ఘనతయు మహిమయు కలుగును అని రాయబడింది. వ్యక్తులు మొదటి అధ్యాయం 6. కాబట్టి 7 లక్షణాలు కూడా మనం ఉన్నప్పుడు దేవుని ప్రభావం మనతో ఉండాలి. ఒక్కడుండాలి, సంఘంలో ఒక్కడైనా ఉండాలి, ఒక్క వ్యక్తి. ఎందుకంటే
దేశమంతటిలో కూడా ఒక్కడు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తేనంట ఆయన దేశాన్ని చూస్తానన్న, దేశాన్ని దర్శిస్తానన్న. ఒక్కడైనా కానీ ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. సో దేవుని ఏకాత్మ మొట్టమొదటిగా విధేయత కలిగి ఉండాలి, రెండోది ఏక మనస్సు కలిగి ఉండాలి, మూడోది ప్రార్థన కలిగి ఉండాలి, నాలుగు పరిశుద్ధత కలిగి ఉండాలి, తర్వాత సమర్పణ కలిగి ఉండాలి, తర్వాత శ్రమలు ఉండాలి. శ్రమలు కలిగి ఉండాలి. కనుక అలాగ మన దేవుని యొక్క శక్తి బలం మన జీవితాల్లో అప్పుడు మీరు సాక్షులు ఉంటారు అన్నారు. దేవుని సంఘం అంటే దేవుని శరీరం కదా. ఏం కాబోదు, దేవుని ప్రభావము ఇశ్రాయేలుని విడిచిపోయింది అంట. దేవుని ప్రభావము, దేవుని శక్తి, దేవుని మహిమ ఎవరంటే మనమే. సంఘం సంఘం ఏం చేయాలి అని రాయబడిందంటే స్త్రీ ఎలా ఉండాలో రాయబడింది. స్త్రీ ఎలా ఉండాలో అలా చేస్తే సంఘం కూడా కరెక్ట్ పడుతుంది. 11వ అధ్యాయము 11వ అధ్యాయం రాయబడింది. స్త్రీ ముసుగు వేసుకొని ఉండవచ్చును, ఎందుకంటే ముసుగు వేసుకున్నట తన భర్తకి మహిమ, భర్తకి మహిమ కదా. ముసుగు వేసుకోకపోతే క్షౌరం చేసుకొని బోల్డ్ చేసుకోవాలంట. స్త్రీ వెంట్రుకలు దేనికి, తల వెంట్రుకలు దేనికి ఇవ్వబడి అంట, తన యొక్క మహిమ, భర్త యొక్క మహిమను అంటే గౌరవాన్ని, మహిమను కనపరిచేటటువంటి ముసుగు వేసుకున్నట అన్న విషయాన్ని సంఘం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజున ముసుగు వేసుకోవడం లేదు. అంటే స్త్రీ ముసుగు వేసుకోవడం కాదు. ఏ ముసుగు వేసుకోవడం గురించి మోసే కొండ మీదకి 40 దినాలు ప్రభు యొక్క మహిమను చూసినప్పుడు, ఆయన కిందికి చూసినప్పుడు ఆయన ముఖము దేవుడు వెలుగుచున్నాడట. ఆయన ముఖం వెలుగుతుంటే ప్రజలు చూడలేకపోతున్నారు. ఆయన ముఖాన్ని చూడలేకపోతుంటే ఆయన ముసుగు వేసుకొని, ముఖాన్ని ముసుగు వేసుకొని బయటకు వచ్చేటప్పుడు ముసుగు వేసుకొని వచ్చాడు. ముఖాన్ని చూడలేకపోయారంట. కారణం ఏంటి తెలుస్తున్నా, అట్టబయలు చేసుకోకూడదు. ఒక స్త్రీ ఎలా ఒత్తిడుకుంటుందో సంఘం కూడా, విశ్వాసులు కూడా ఒత్తిడిగా మన కలిగిన వాటిని ఎగ్జిబిషన్ చేసుకోవడం కాదు. రెండు నేను చూపిస్తారండి. సో ఎగ్జిబిషన్ అంటే బయట ఉన్న వాళ్ళకి నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయత, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ప్రత్యేకత గొప్ప చెప్పుకోవడం, అతిశయపడటము, బయట వాళ్ళకి చూపించుకోవడం కరెక్ట్ కాదు. దేవుడు వాడుతున్నప్పుడు వాడుకుంటాడు. దేవుడు తన యొక్క మహిమాత్మను వాడుతున్నప్పుడు వాడుకుంటాడు. వెంటనే మనం దాగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. వెంటనే మనల్ని మనం కనపరుచుకోవటం కాదు. మనం కనపరుచుకోవడం మొదలు పెట్టామా నాశనం అయిపోయినాయి. నా ముఖాన్ని కనపరుచుకోవడం మొదలు పెడితే, నా ముఖం వైపు నేను చేశాను అందరూ దగ్గర చెప్పేది, నేను చేశాను, నేను ఎంతమంది బాప్తిసాలు ఇచ్చాను, ఇన్ని మంది అది కట్టాను, అది చేశాను, ఇది చేశాను, నేను అన్నదే కనపరుచుకోవడం. నేను అది చేసినట్టు ఇది చేసినట్టు తప్పు. ఎదురు వాక్యం చదువుతున్నాం. స్త్రీ ముసుగేసుకున్నప్పుడు భక్తుడి మహిమ, సంఘము అనగా దేవుని పిల్లలు తమ తాము కప్పుకున్నప్పుడు దేవునికి మహిమ. అలా ఉండాలంట. లేదంటే కనుక హెచ్కెల్ గ్రంథంలో కూడా చాలా భయంకరంగా రాయబడింది ఇశ్రాయేలు గురించి. అలాగా మీరు ఆత్మ సంబంధమైన వాటిని అమ్ముకుంటున్నారా అని రాశాడు. అమ్ముకుంటున్నారా అపవాదికి అంటున్నాడు. కాబట్టి అలాగా ఉండకుండా సంఘము దేవుని ప్రభావము కలిగి ఉండాలి. ఈ దినాలు ఈ కాబోదు దినాలే. ఈ దినాల్లో దేవుని ప్రభావము ప్రతి స్థలంలో నుంచి తొలగిపోయినట్లుగా సాతానుడు నిత్యం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో వచ్చి దేవుని ప్రభావాన్ని తొలగించేయాలని సాతాను నిత్యం ప్రయత్నం చేస్తున్నాడు. వాడి పోరాటం అది. మనము ఒక అజ్ఞానులం లాగా మనం దానికి గమనించకుండా దేవుని శక్తిని మహిమలు మనం కలిగి లేకుండా ఉంటే ఎంతో దేవుని రాజ్యానికి, దేవుని సంఘానికి ఎంతో నష్టము. మన దాని గురించి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువాన్ని కృపణించి ఆయన ప్రభావం కలిగినటువంటి వ్యక్తులుగా ప్రభువు మనల్ని, మన సంఘాలను అన్నింటినీ కూడా
నిలబెట్టాలని ప్రభు పాదాల దగ్గర మనం పెట్టుకున్నాం. పరలోకమందున దేవ, నీ పరిశుద్ధ పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నా తండ్రి నాయన అయ్యా, ఈ సమయంలో ఈ కాబోదు దేవుని ప్రభావము ఇశ్రాయేలు మధ్య నుండి తొలగిపోయిను అని చెప్పి రాయబడినట్టుగా ప్రభా నీ ప్రభావము, నీ శక్తి, నీ మహిమ ప్రభా సంఘాన్ని విడుదలైనటువంటి వారిని విడిచిపెట్టినటువంటి దినాలు ప్రభా తండ్రి గుర్తించేటటువంటి మనస్సు మాకు దయచేయండి తండ్రి. చూడగలిగి అర్థం చేసుకునేటటువంటి హృదయాలు మాకు దయచేయండి. వినగలిగే చెవులు మాకు దయచేయండి. సంఘాలు మొరపెట్టడం ఆయన అయా ఎంతో అవసరమైంది నా ప్రభా. అయా నాయకత్వం ఆయన తొలగిపోయి ఉంటే, పడిపోయి ఉంటే సంఘం అంతా కూడా పాడైపోవడం ఖాయం నా ప్రభా. ఏది ఒకడు అతన్ని సరిగా హెచ్చరిక చేయకపోవటాన్ని బట్టి, గర్జించకపోవటాన్ని బట్టి, సరిగా ఉండకపోవటాన్ని బట్టి అతను కుమారులు పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే దేశమంతా కూడా దేవుని ప్రభావం కోల్పోయింది, దేవుని మహిమ నుండి తొలగిపోయింది ప్రభా. ప్రభా ఈ దినాలు నా ప్రభా ప్రార్థన చేస్తున్నా, మా నాయకులనే బలపరచండి, సేవకుల్ని బలపరచండి. భయము భక్తి వణుకులు దయచేయమని అడుగుతున్నాను నాయన. భయమును భక్తిని వణుకులు మాకు దయచేయండి ప్రభా. ఎక్కడ కూడా నా తండ్రి లోకంతో రాజీ పట్టడానికి వీలేదు నాయన, లోకంతో కలిసిపోవడానికి వీలేదు నా ప్రభా. ఏదో ఒక సంబంధమైనటువంటి కోరికలు, ఏదో ఒక సంబంధమైనటువంటివి కలిగి ఉంటే నా తండ్రి నాయన సంఘంలోకి భ్రష్టత్వం తీసుకొచ్చేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ప్రభా ఈ దినాల్లోనైనా ఎన్నికలు జాగ్రత్తము, ఆహారు చేతగంటము అయ్యా ఇశ్రాయేలు పాడు చేసినట్టుగా నా తండ్రి నా ప్రభా, నా తండ్రి నాయన ఈ దినాల్లో కూడా నా ప్రభా లోకంతో అనుసంధానం చేస్తున్నటువంటి యెహోవా ఆత్మని యేసునామములో కలిగించండి. సంఘాల్లో చేతుల ఆత్మని యేసునామములో కలిగించండి. అగ్ని చేత కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. నాయకులను బలపరుచున్నాయన ఆత్మ సంబంధం ఉద్దేశాలు, ఆత్మ సంబంధం దర్శనము కలిగినటువంటి వారిగా మార్చుకున్నాయన. ప్రార్థనా పరులుగా మార్చుకున్నారు తండ్రి. మా పిల్లలు కలిగినటువంటి ప్రార్థన భక్తిని, ఆత్మీయ జీవితాన్ని మేము కూడా కలిగి ఉండటానికి, మా పిల్లలు అనేటువంటి వారు ఎట్టి భక్తి మార్గంలో నడిచారు, మేము కూడా అట్టి మార్గంలో నడుచుకోవడానికి సహాయం తెచ్చిందని ప్రార్థన చేస్తున్నాం. మొదటి దినాల్లో నా ప్రభా అపోస్తలుల దినాల్లో ఉన్నటువంటి అయా సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగం తిరిగి దయచేయండి అయా. అటువంటి నా ప్రభా విజేతలు మాకు దయచేయండి. ఏది ఏమైనా మీరు చెప్పారంటే దానికి విజేత చూపిస్తాం అయా. మీరు చెప్పిన దానికి లోబడటం మాత్రం చేయాల్సింది అయా. ఏకత్వం దయచేయండి. సంఘాల్లో సాతాండు అయా ఒకరికొకరికి మధ్యలో నా ప్రభా అనేక రకాలైనటువంటి పొరపంచాలు పెట్టడం ఆయన తండ్రి వేరు వేరు మనస్సులు చేస్తున్నాడు ప్రభా. గొడవలు నాయన అయా అంతరంగంలో పడని స్థితి, ప్రేమించుకోలేని స్థితి, క్షమించలేని స్థితి ప్రభా. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామంలో సంఘంలో ఉన్నటువంటి అయా తండ్రి ఏకాత్మను చెడగొడుతున్న ఆ శక్తులన్నింటినీ కూడా యేసునామములో తొలగింపచేయండి. ఏకాత్మను, ఏక భావమును, ఏక తాత్పర్యమును, ఏక మనస్సును, ఏక ప్రేమయు తండ్రి హృదయంలో కలిగించండి ఆయన. సంఘాల్లో అతి స్థితిని కలిగించండి. ఎడతెగక ప్రార్థన చేయించున్నటువంటి సంఘాలుగా మా సంఘాలను మార్చండి ఆయన. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో నిత్యము ప్రార్థన ఉన్నట్లుగా సహాయం దయచేయండి అయ్యా. నిత్యము ప్రార్థన ఉన్నట్లుగా అయ్యా మా కుటుంబాలు, మా జీవితాలు మార్చండి. ప్రార్థన ధూపముతో అయ్యా మేములో మా ఇంట్లో నిండిపోవాలి, సంఘాలు నిండిపోవాలి, ప్రార్థనతో నిండిపోవాలి ప్రభావం. మంత్రుల గురించి ప్రార్థన చేయడానికి, నశించిన వారి గురించి ప్రార్థన చేయడానికి, దేశాల గురించి ప్రార్థన చేయడానికి, రాజులు అధికారుల గురించి ప్రార్థన చేయడానికి అయా, అవసరంలో ఉన్న వారి గురించి, అక్కడలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయడానికి అయా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు మమ్మల్ని. కాబట్టి మేము ప్రతి ఒక్కరు ప్రార్థించే వారు ఉన్నట్టుగా, ఎడతగా ప్రార్థించే వారు ఉన్నట్టు సహాయం చేయించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. పరిశుద్ధత కలిగి ఉండడానికి అయా తన శరీరంలో, ప్రాణంలో, ఆత్మలను అయా హృదయంలో, అంతరంగంలో పరిశుద్ధత దయచేయమని ఆయన. అయా నోటి చేత కానీ, కంటి చేత, చూపు చేత కానీ, విద్యుత్ చేత కానీ అయా మా క్రియల చేత కానీ, మా నడక చేత కానీ, ఏ విధం చేతనైనా పరిశుద్ధతను కోల్పోకుండా పరిశుద్ధత కలిగి ఉండడానికి సహాయం చేయించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి నాయన అయా మరి నాయన మీ యొక్క సన్నిధిలో సమర్పణ కలిగింది ఆయన.
హృదయపూర్వకంగా మనపూర్వకంగా తండ్రి మా శరీర ప్రాణ ఆత్మలతో పాటుగా సమర్పణ చేసుకోవడానికి సహాయం దయచేయండి. మేము సమర్పణగా మేము మీ సన్నిధిలో నిలుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఆ మరునాటి దినాల్లో పోస్తున్నటువంటి వారు పరిస్థితున్నటువంటి సమర్పణ జీవితాలు కలిగి ఉన్నారు. మేము కూడా సమర్పణ జీవితాలు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. శ్రమలు గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు అయా తండ్రి నాయన ఎప్పుడు గుర్తించమని శ్రమలు గుండా ఎంతమంది వెళ్తున్నారు వాళ్ళందరికీ కృపను అనుగ్రహించండి, ధైర్యం అనుగ్రహించండి. వివాహం శాపము అది మాత్రమే కాదు, అగ్ని గుండా తండ్రి నాయన సువర్ణం వెళ్ళాల్సి ఉంది, శ్రమలు గుండా సంఘం వెళ్ళాల్సి ఉంది. కాబట్టి ప్రభావం ఉందని సిద్ధపరచమని తండ్రి శ్రమంలో నమ్మకం ఉండడానికి కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. త్వరగా రానే ఉండగా సంఘం అంతటిని సార్వత్రిక సంఘం అంతటిని సిద్ధపరచండి నాయన, ఉజ్జీవింప చేయండి నాయన. మా భారతదేశ సంఘం అంతటిని ఉజ్జీవింప చేయండి, అగ్ని చేత మండించుకున్నదండి నాయన. ఎలా గొప్ప ఉజ్జీవము, పరిశుద్ధ ఉజ్జీవము, ఎలా నీతి ఉజ్జీవము, పరిశుద్ధాత్మ క్రియల ఉజ్జీవము నేను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రభావాల తండ్రి నాయన మీ మహిమను, మీ యొక్క శక్తిని, మీ ప్రభావమును మేము కలిగి ఉన్నట్టుగా రూపాంతరించమని తండ్రి ప్రభావ జ్ఞాపకం చేస్తున్నది. ఎవరి కుటుంబాల మీ కృపను విస్తరింప చేయండి, వారి పరిస్థితుల్లో మీ కృపను విస్తరింప చేయండి. వారి ఏ ఆసుపత్రిలో ఉన్నారో, ఏ మొదలు పెడుతున్నారో ప్రతి వారికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఎంతమంది అయితే నీ పట్ల తిరిగి ప్రభా నాకు సహాయం చేయనైనా, ప్రభా నువ్వు నాకు ఈ పరిస్థితుల్లో సహాయం అనుభవించని ఎంతమంది అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అతి సహాయం అందించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా రక్షణ లేనటువంటి రక్షణ దయచేయండి, ఆత్మరక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ వెంకటపల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబంలో ఈ కృప విస్తరింపజేసి మంచి ఆయురారోగ్యంతో పాటు రక్షణ భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి, ఆత్మ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ జనాల్లో 10వ క్లాస్ పిల్లలు ఉన్నారు ప్రభా, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నాయన, అతి పరీక్షలు రాస్తూ ఉన్నారు ప్రభా. వారికి మంచి తెలివి జ్ఞానాన్ని దయచేసి, వివేకం దయచేసి తండ్రి మంచి మార్పులతో ఉత్తీర్ణమైనట్లుగా బిడ్డలకు సహాయం దయచేయండి. ఎలా మీ జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పిల్లలకు మంచి ఆరోగ్యం, వడ్డలుగా ఎండలుగా తగలకుండా ఆయన ప్రయాణంలో ఎగ్జామ్స్ కోసం తిరుగుతూ ఉండగా మేము తోడుగా ఉన్నాం ఆయన. అందరికీ కూడా నాయన మంచి భవిష్యత్తులో దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పుడు ఎంతమంది ఆరోగ్యంతో వారిని దర్శించండి, బాగు చేయండి. అప్పుడు ఆర్థిక ఇబ్బందులను వారిని దర్శించండి. ఉద్యోగాలు కాల్సిన ఉద్యోగాలు దయచేయము, వాహనాలు కావాల్సిన వారికి వాహనాలు దయచేయండి. తండ్రి బిడ్డలు కావాల్సిన వారికి బాగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరి అవసరంలో ప్రతి ఒక్కరిని కూడా తిరిగి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి సమీపంలో త్వరగా ఉన్నారు. మమ్మల్ని ఇష్టపడుతుంది. ఎట్టబడే సంఘంలో మమ్మల్ని ఉంచండి, ఎట్టబడే సంఘంలో మమ్మల్ని ఉంచమని ఆయన ఇంకెవరు అనుకోవడం చేస్తున్నాం. చేస్తూ క్రీస్తు వారి సర్వోన్నతమైన నామంలో ప్రార్థించుకొని వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య కావాలి. ఇక్కడ చేరమని సకల పరిస్థితులు సుధాకారంతో